నాగార్జున గారికి నిన్ను ఏడిపించాలంటే ఆయనకి క్లోజ్ షాట్ పెట్టాల్సిన అవసరం లేదు. మిడ్ షాట్‌లో గూడా నిన్ను ఏడిపిస్తాడు. వైడ్ షాట్‌లో పెట్టినా గాని నిన్ను ఏడిపిస్తాడు. అండ్ కొత్తగా చేశాడు అంటున్నారు గానీ, తనెప్పుడు కొత్తగానే చేస్తాడు. శేఖర్ కమ్ముల గారికి తెలుసు. నాగార్జున గారికి తెలుసు. అలాంటి క్యారెక్టర్‌కే ఆయనెళ్లి నాగార్జున గారిని కాంటాక్ట్ అవ్వడం, ఆయన ఒప్పుకోవడం. మేజర్ ఆర్క్స్ గానీ, మేజర్ కాన్‌ఫ్లిక్ట్స్ గానీ దీపక్ క్యారెక్టర్ తోనే ఉన్నాయి. నెక్స్ట్ దీపక్ క్యారెక్టర్. నా పేరు దీపక్. నాగార్జున గారి క్యారెక్టర్ ఎట్లా అంటే నువ్వు అది ఎలాంటి క్యారెక్టర్ అయినా కానీ నువ్వు నమ్మేస్తావు. అది కంప్లీట్ బిలీవబిలిటీ వచ్చేస్తుంది ఆయన క్యారెక్టర్. అదొకటి నేను చాలా గమనించాను. నాగార్జున గారికి నిన్ను ఏడిపించాలంటే ఆయనకి క్లోజ్ షాట్ పెట్టాల్సిన అవసరం లేదు. మిడ్ షాట్ లో కూడా నిన్ను ఏడిపిస్తాడు. వైడ్ షాట్ లో పెట్టినా కానీ నిన్ను ఏడిపిస్తాడు. అంటే మోర్ బిలీవబిలిటీ క్యారెక్టర్ కి మనకి దగ్గరగా ఉంటది. అండ్ కొత్తగా చేశాడు అంటున్నారు గానీ, తను ఎప్పుడు కొత్తగానే చేస్తాడు అనుకుంటున్నాను నేనైతే. ఎక్స్ట్రాడినరీ చేశాడు. నాకు ఒకటి సెటప్ అండ్ పే ఆఫ్ ఉంటది. నాకు అది బాగా ఇష్టం. నేను చెప్తాను. నేను ధనుష్ది తమ్ ఇంప్రెషన్ తీసుకునేటప్పుడు మా కిడ్నీ తీసుకుంటారా సార్, వేలు చూపియనంటే వేలు అక్కడ ఆ సీన్ దగ్గర వేలు తీసుకుంటారా సార్ అంటే లేదు, వేలు ముద్రలు తీసుకుంటా అన్నప్పుడు అప్పుడు వచ్చి అరుస్తాడు. అరిస్తే ఏమైందంటే ఇరిగిపోయింది అంటే నేనున్నా కదా డాక్టర్ చూపిద్దాం అని చేస్తాడు. నేనున్నా కదా అని తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పడిద్ది. సార్ మమ్మల్ని మాకు గుళ్ళో ప్రసాదం పెడతారు, లేకపోతే మిగిలిపోయింది పెడతారు, మమ్మల్ని ఎవరు టచ్ చేయరు, మీరు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మీరు ఓబులేష్ అన్నా సార్ అని అంటాడు. సో అప్పుడు దీపక్ క్యారెక్టర్ వచ్చి లేదు నాన్న నేను ఓబులేషన్ కాదు, నేను దీపక్ అని అంటాడు. నా పేరు దీపక్. సో దిస్ వాజ్ అ సెటప్. అండ్ క్లైమాక్స్ లో ఫైరింగ్స్ అవుతున్న సీన్ లో కాల్ చేస్తారు. కాల్ చేసి డోర్ కట్ వైపులా తను ఉంటాడు, ఇటువైపులా. ఇక్కడ బిగినింగ్ లో చూసుకుంటే నేను దీపక్ ని అని చెప్తాడు. సో దాంట్లో ఒక మెటఫోరికల్ టచ్ ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మెటఫోరికల్ టచ్ ఏంటంటే నేను కాదు అది. సో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నేను దీపక్ ని ఐఎమ్ యూజింగ్ యూ, నేను ఓబులేషన్ అని కాదు, నేను మంచివాడిని కాదు. బేసిక్ మీతో నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా, లేకపోతే నేను కూడా టచ్ చేసి ఇదంతా చేయను కాదు. బట్ క్లైమాక్స్ లో అప్పుడు వచ్చి తను వచ్చి డోర్ కొడతా ఉంటాడు. దాన్ని దేవా వచ్చి నేను నీ ఓబులేషన్ అంటారా అంటాడు చచ్చిపోయే మూమెంట్ లో. రే దేవా నిన్ను ఓబులేషన్ అంటారా అంటాడు. ఐ వాజ్ క్రైయింగ్ దట్ మూమెంట్. ఐ వాజ్ క్రైయింగ్. సర్కిల్ అయిపోయింది అక్కడ. గూస్ బంప్స్ వచ్చినాయి, నాకు ఏడుపు వస్తుంది. స్టార్టింగ్ లో నీతో అవసరం ఉంది కాబట్టి నీతో మంచిగా ఉన్నాను. అప్పుడు నేను అట్లా చూసింగ్ దిస్. ఇప్పుడు చూసింగ్ టు సేవ్ యూ పీపుల్. ఇలా ఉంటున్నాను, మంచిగా నీతో ఇట్లా ఉంటున్నాను, నేను ఓబులేషన్ అని చాయిస్, నేను మారాను. దట్స్ రెడెంప్షన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. చాలా బాగా చేశాడు. మధ్యలో కన్ఫ్యూజింగ్ దీపక్ క్యారెక్టర్. హ్యాపీ లైఫ్ కావాలి, మరి ఏం చేయాలి, తప్పు చేయాలా, దానివల్లనే ఎక్కువ అప్లాజ్ నాగార్జున గారి క్యారెక్టర్ కి వస్తుంది. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి హెవీగా. సో నీరజ్ క్యారెక్టర్ కి ఒకటే డ్రైవ్, సింపుల్. వాడికి డబ్బు కావాలి, బిలియనర్ కావాలి. ధనుష్ కి ఏమొద్దు, సింపుల్, వానికి పీస్ఫుల్ లైఫ్ కావాలి. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అంటాడు కదా, నాకు ఇచ్చేస్తా మీ డబ్బులు, మీకు నన్ను వదిలేయండి అని చెప్పాను అంటాడు. సో ఇక్కడ రెండు క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ లో పాయింట్ దాకా. బట్ నాగార్జున గారి దీపక్ క్యారెక్టర్ కి ఫ్యామిలీ కావాలి అంటే వీడికి నెగటివ్ వీడికి చేయాలి, వాడికి సర్వ్ చేయాలి, నెగటివ్ పర్సన్ కి సర్వ్ చేయాలి. వాడికి సర్వ్ చేస్తే లోపల వాడు హ్యాపీగా ఉన్నాడు. అది చేయకపోతే ఫ్యామిలీ దూరం అయింది. సో ఫ్యామిలీ కావాలంటే సర్కిలింగ్, నువ్వు మంచి చేయాలనుకుంటే ఫ్యామిలీ దూరం అయింది, ఫ్యామిలీ కావాలనుకుంటే నువ్వు చెడుకి స్పాన్సర్ చేయాలి. సో హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వు నెగటివ్ వైపు చెడు చేయాలి, వెళ్ళాలి, హ్యాపీగా ఉంటావు. బట్ నువ్వు హ్యాపీ అంటే ఫ్యామిలీతో ఉంటావు. హ్యాపీ కాదు ఫ్యామిలీతో ఉంటాడు, బట్ హ్యాపీ కాదు కదా. పర్సనల్ గా లోపల మత్తికి పర్సనల్ కాన్ఫ్లిక్ట్ లోపల ఉంటుంది, స్ట్రగుల్. అది చూస్తూ ఉంటాం మనం ప్రతి సీన్ లో. వాళ్ళని రెటీనా స్కాన్ చేసి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయించేటప్పుడు పైన తర్వాత చచ్చిపోతారని తెలిసినప్పుడు కళ్ళు చూడడు,
తల పైకెత్తాడు, అవును. కళలో చూడలేకపోతే. చూడలేకపోతాడు. దీపక్ దేవా క్యారెక్టర్ వచ్చినప్పుడు వాడికి తెలుసు వీళ్ళు చచ్చిపోతారు సమ్ అని చెప్పి, దేవా చెప్తాడు ఇట్లా రేపటం చేశాడు వాడు అందుకే కొట్టానని చెప్పగానే రియాక్ట్ అవుతాడు. లోపల ఉంది కాబట్టి ఈజ్ ఎ గుడ్ పర్సన్. లోపల కావాలని చేయట్లా, ఫ్యామిలీ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు, కానీ వెంటనే రియాక్ట్ అవుతాడు, వెంటనే వెళ్ళి వానికి వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళ మీద చేయడానికి వీల్లేదు. కానీ మళ్ళీ వాడు కౌంటర్ చేయగానే నువ్వేంటి మహాన్ భావుడు అని చెప్పాను అంటాడు. చెత్తనా కొడుక అంటే నేను చెత్తనా కొడుక, మరి నువ్వేంటి మహాన్ భావుడువా అని అంటాడు. సో మళ్ళీ వెనుకకి వచ్చేస్తాడు, బట్ లోపల మాత్రం ఉంటే తప్పు చేస్తున్నా నేను రియాక్ట్ అవ్వాలి. డైలాగ్ కూడా ఉంటది కదా స్టార్టింగ్ లో, దీపక్ క్యారెక్టర్ది ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చేస్తాడో ఆ ఫ్రేమ్ గోడకు పెట్టుతుంటే ఈ వరల్డ్ నిజాయితీ వీటికి లేదు, ఓన్లీ డబ్బు అండ్ ఇవే రూల్ చేస్తాయి సంథింగ్ అని. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. డబ్బు అండ్ రూల్ చేస్తాయి, దానికి మళ్ళీ పే ఆఫ్ ఉంటది కదా. నాలాంటి వాళ్ళు చెడ్డ వాళ్ళకి సపోర్ట్ చేసినంత కాలం డబ్బు అండ్ నెగటివ్ ఇదే రూల్ చేస్తుంది అని చెప్పి రియలైజ్ అయినాక మళ్ళీ తీసి గోడ మీద ఫోటో పెడతాడు. అప్పుడు చెప్తాడు నాలాంటి వాళ్ళు నెగటివిటీకి స్పాన్సర్ చేసినంత కాలం ఈ డబ్బు ఇదే రూల్ చేస్తుంది, మంచితనం కాకుండా. సో అదొక ఆర్క్ ఉంటుంది. మేజర్ ఆర్క్స్ కానీ మేజర్ కాన్ఫ్లిక్ట్స్ కానీ దీపక్ క్యారెక్టర్ తోనే ఉన్నాయి. అందుకని అంటే శేఖర్ కమల గారికి కూడా తెలుసు అది ఎలాంటి క్యారెక్టర్. శేఖర్ కమల గారికి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి క్యారెక్టర్కే ఆయన వెళ్ళి నాగార్జున గారిని కాంటాక్ట్ అవ్వడం, ఆయన ఒప్పుకోవడం. నేను ఇంటర్వ్యూలో చూసాను, సునీల్ నారాయణ్ గారు చెప్పారు 4-5 ఆప్షన్లు చూసాడంట ఆ దీపక్ క్యారెక్టర్ కోసం. చూసి ఫైనల్ గా వచ్చి అడిగాడంట, సార్ నాకు నాగార్జున గారు తప్ప ఎవరు కనిపించట్లేదు క్యారెక్టర్ లో, నాకు అతనే కావాలని అడిగాడు. మళ్ళీ ట్రై చేస్తే అప్పుడు స్టోరీ నరేట్ చేసినప్పుడు అసిస్టెంట్ వాళ్ళతో వెళ్ళి నరేట్ చేశాడంట. స్టోరీ వెళ్ళి చేస్తే వాళ్ళు చేసాను సార్ బాగుంటుంది సార్ అని చెప్పి అసిస్టెంట్ వాళ్ళు వీళ్ళు కూడా అన్నారంట. వాళ్ళకి కూడా తను తప్ప ఎవరు కనిపించలేదు.